ఆ వాక్య సహాయకరంగా మనం కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని క్లుప్తంగా మనం ముగించుకొని గృహాలకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, 84వ కీర్తన, 10వ చరణం నుంచి 12 వరకు మనం చదువుకుందాం. కీర్తనలు 84, 10 నుంచి 12 చరణాల వరకు చదువుకుందాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే ఆ దేవుని మందిర ద్వారముగా ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు. ప్రియమైనటువంటి వాళ్ళలా చదువుకున్నటువంటి భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ భాగాన్ని మనం అనేక సార్లు ధ్యానించి ఉన్నాం. ఉదయకాలం మందు ఆరాధనలో దేవుని యొక్క పునరుద్ధానం యొక్క ప్రత్యేకత, ఆరాధించడానికి మనం చేరుచున్న దేవుని యొక్క శ్రేష్టత్వం, మనం ఆరాధించినటువంటి దేవుడు మరణించినటువంటి వాడు కాదు, మరణించి మరణమును చేయించినటువంటి పునరుద్ధరణుడైనటువంటి దేవుని మనం ఆరాధించాం. లోకంలో విగ్రహాలను సృష్టికర్తను మరిచిపోయి సృష్టిని పూజిస్తూ ఆరాధిస్తూ మహోత్సవాలు చేసుకుంటున్నారు. కానీ మన దేవుడు మరణము నుంచి లేపబడినటువంటి వాడు, సజీవుడుగా లేపబడిన వాడు మాత్రమే కాదు, కానీ సర్వలోక పాప పరిహారం కొరకై ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా దాసుని పోలికగా ఆయన మనుషునిగా జన్మించి అందరికీ విమోచన పాప క్షమాపణ కలిగించిన దేవుడని ఆరాధన యొక్క శ్రేష్టత్వమును, మన దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన యొక్క గుణశీలతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం చదవబడినటువంటి లేఖనాలలో గమనించినట్లయితే దేవుని యొక్క లేదా దేవుని మందిరం యొక్క శ్రేష్టత్వమును, ఔన్నత్యమును, అందులో ఉన్నటువంటి మేలును, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదమును, అందులో ఉన్నటువంటి భాగ్యమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలాసార్లు మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. 11 గంటలకు ఆరాధన అంటే 12కి చేరవచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వారపు కూడికలు అంటే ఆగిపోయేవారు ఉన్నారు. ఇలాంటి భాగ్యాన్ని పొందాలని, ఇలాంటి దేవుని సన్నిధిని ప్రసన్నతను అనుభవించాలని ఎంతోమంది తాపత్రయపడుతూ ఉన్నారు. అయితే వారికి ఇలాంటి భాగ్యం లేదు. ఎంతోమంది లక్షలు కలిగిన వారు ఉన్నారు, ధనము కలిగిన వారు ఉన్నారు, బలము కలిగిన వారు ఉన్నారు, జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో గడపాలని, ఆయన ప్రసన్నతను అనుభవించాలని, ఆయన దీవెనను పొందాలని ఎంతోమంది ఉన్నారు, కానీ పొందలేకపోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి వారమంతా కాచి కాపాడి అవసరతలను తీర్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కష్టములలో తోడుగా ఉండి నష్టములలో దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని మనం మన జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రేమైన వారు ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఇది మన కొరకై ప్రాణము పెట్టిన దేవుని బట్టి, లేదా మన కొరకై రక్తము చిందించిన దేవుని కొరకు మన జీవితాన్ని ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా మనం కేటాయిస్తున్నామా? లేదా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనతను మనము ఆయనకి ఇస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా గడుపుతూ ఉన్నామా అని ఆలోచన చేసినట్లయితే ప్రేమిన వారా, మనం సంపూర్ణంగా దేవుని సన్నిధిలో గడపడం లేదు. అయితే కీర్తనకారుని యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన సన్నిధి యొక్క శ్రేష్టత్వము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనత, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చాలా వివరంగా రాస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. గౌరవ కుమారులైనటువంటి కీర్తనకారులు చాలా వివరంగా ఆ మాటను తెలియజేస్తున్నారు. దేవా, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైన వారరా, అనేక సార్లు ఈ మాటలను నేను ధ్యానించడం జరిగింది. ఒక దినము గడుపుట, మనం ఒక దినం గడుపుతున్నామా? ఆదివారం మనం ఒక దినం దేవుడి సన్నిధిలో గడుపుతున్నామా? లేదు. 2.5 గంటల సేపు మాత్రం మనం దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ప్రియమైన వారు, ఒక దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమై ఉన్నది. 2 గంటల సేపు మనం దేవుడి సన్నిధిలో గడిపితే అది ఎన్ని రోజులతో సమానం? ఎన్ని గంటలతో సమానం? ప్రియమైన వారిని ఆలోచన చేద్దాం. ఎందుకు కీర్తనకారుడు ఈ మాటను పలుకుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో ఏమున్నది? శ్రేష్టత్వం ఉన్నది. మన దేవుని నామము శ్రేష్టము కలిగినటువంటి నామము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు. ఈజ్ ద సుపీరియర్ దెన్ ద మోసెస్, అబ్రహాం, జాకోబ్, ఇంకా పాత నిబంధనలో రాయబడినటువంటి వారందరికన్నా కూడా మిక్కిలి శ్రేష్టము కలిగినటువంటి దేవుడి అనే మాట మనం చూడగలం. ప్రియమైనటువంటి వారు, ఆయన సన్నిధిలో శ్రేష్టత్వం ఉన్నది. ఏమిటా శ్రేష్టత్వం? ప్రియమైన వారు, ఆరాధించే భాగ్యం. ఎవరు ఆరాధిస్తున్నారు? ఆయన రక్తము చేత విమోచింపబడినటువంటి వారు. విమోచింపబడినటువంటి వారు అంటే ఎవరు? క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారు. క్రైస్తవులు అంటే ఎవరు? వేరుపరచబడినటువంటి వారు. లోకము నుంచి, పాపము నుంచి, ఈ లోక సాంగత్యం నుంచి, అలవాట్ల నుంచి, క్రియల నుంచి, సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి వేరుపరచబడి పరిశుద్ధులుగా ఉండటం మనము పిలువబడినటువంటి వారు. ఇలాంటి వారు దేవుని సన్నిధిలో శ్రేష్ఠుడు. మన దేవుడు శ్రేష్ఠుడు కనుక ఆయన సన్నిధిలో ఆరాధించేవారు కూడా శ్రేష్ఠులమే. కనుక దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో గడపటం అనేది శ్రేష్ఠత్వముతో కూడుకున్నటువంటిది. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వారరా, ఆయన సన్నిధిలో గడపడం శ్రేష్ఠత్వం, ఆయనను ఆరాధించడం శ్రేష్ఠత్వం, ఆయన సన్నిధికి చేరవడం శ్రేష్ఠత్వం. ఎందుకు? మన దేవుడు శ్రేష్ఠుడు కనుక మనము కూడా శ్రేష్ఠులం. రెండవ మాటను మనం చూస్తున్నాం. చూడండి, ఆ 11లో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వారరా, మన దేవుడు శ్రేష్టము కలిగిన వాడు. ఆ శ్రేష్టము కలిగినటువంటి దేవుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. కృప ఎవరికి అవసరం ఉన్నది? ప్రియమైన వారరా, మనం ఏదైతే పొందాలని ఉన్నామో అది పొందలేకపోయాం, వాటిని మన ప్రభు మనకు అనుగ్రహించాడు. అది దేవుని కృప. దేవుని ద్వారా పొందే ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం ఆయన కృపను బట్టి మాత్రమే. ఏ దినం మనం రక్షింపబడి ఉన్నాం, విమోచింపబడి ఉన్నాం, శుద్ధీకరింపబడి ఉన్నామంటే మనలో ఉన్నటువంటి తెలివిని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి కాదు, మన సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు, ప్రేమ చేత మీరు బ్రతికింపబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం తేటగా మనం గమనించగలం. ప్రియమైన వారరా, ఆయన సన్నిధిలో మనకు శ్రేష్ఠత్వం ఉన్నది. ఆయన సన్నిధిలో మనకి ఏమున్నది? కృప ఉన్నది. కృప అంటే ప్రతి అవసరము పొందడం, ప్రతి మేలును పొందడం, ప్రతి దీనను పొందడం, మన సమస్తము ఆయన సన్నిధిలో పొందుతూ ఉండడమే కృప అని మనం చూడగలం. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రేష్ఠత్వమును పొంది ఉన్నాం, కృపను పొంది ఉన్నాం. మూడవది ఘనత. ఎవరికండి ఘనత? రక్షణ పొందినటువంటి వారికి, విమోచింపబడినటువంటి వారికి, శ్రేష్ఠత్వము కలిగిన దేవుని మందిరంలో గడిపే వారికి ఏమున్నది? శ్రేష్ఠత్వం ఉన్నది, కృప ఉన్నది, ఘనత ఉన్నది. ఏమిటది ఘనత? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడినప్పుడు వాడవారిని మహిమా కిరీటమును మీరు పొందుదురని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించగలం. వాడవాడని మహిమ కిరీటం. ఆయన సన్నిధిలో నివసించే వారికి శ్రేష్ఠత్వం ఉన్నది, ఆయన సన్నిధిలో గడిపే వారికి కృప ఉన్నది. మాత్రమే కాదు, కానీ ఘనత కూడా ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఘనత అనేది వాడబారినటువంటిది, అది యుగ యుగాలు ఉండేది, అది దేవుడితో మనం
ఉండి మనం గడపబోయేది. ప్రియమైన వారా, ఆయన సన్నిధిలో శ్రేష్టత్వం ఉన్నది, కృప ఉన్నది, ఘనత ఉన్నది. ఇన్ని గొప్ప కార్యములను దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం సింపుల్గా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రియమైన వారా, ఆయన శ్రేష్టత్వం మనం పొందలేకపోయినట్లయితే, ఆయన కృపను మనం పొందలేకపోతూ ఉన్నట్లయితే మనకు ఘనత ఉండదు. ఆ ఘనతను, ఆ కృపను, ఆ శ్రేష్టత్వమును మనం పొందాలన్నట్లయితే దేవుని సన్నిధిని మాత్రమే అని మనం చూస్తున్నాం కదా. చివరికి మనం మరొక మాట చదువుకుందాం. చూడండి, 12వ వచనంలో, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆయన సన్నిధిలో నివసించేవారు శ్రేష్ఠులు. ఆయన సన్నిధిని గడుపువారు, కృప పొందేవారు మాత్రమే కాదు, ఘనతను కూడా ఆయన అనుగ్రహించేవాడని చూస్తున్నాం. చివరిగా మనం చూసినట్లయితే నమ్మిక ఉంచేవారు ధన్యులు అని రాయబడి ఉంది. ప్రేమైన వారా, లోకంలో ఎవరైనా ధన్యులు ఉన్నారా అంటే ఎవరని? ఆయన నమ్మకము కలిగిన వారు, ఆయన విశ్వాసము కలిగిన వారు, ఆయన నిరీక్షణ కలిగినటువంటి వారు. అలాంటి వారికి ఏమున్నది? ధన్యత, ఘనత. ఎంతకు మించి ఏమి కావాలి? ఈ లోకంలో ఎన్ని ఘనతలు పొందినా, ఎన్ని మహిమలు పొందినా, ఎన్ని పట్టాలు పొందినా, ఎన్ని అవార్డులు, రివార్డులు ఏమి పొందినా అది అశాశ్వతమైనటువంటిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఏమి ప్రత్యేకతలు ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమిన వలన శ్రేష్టముగా ఉండటకు మనము పిలువబడినటువంటి వారు, శ్రేష్టమైన ప్రజలుగా మనం ఈ దినం కనిపిస్తున్నామంటే అది దేవుని కృపను బట్టి మాత్రమే. కృపను పొందిన వారుగా, ఘనతను అనుభవించేవారుగా మనం ఉన్నామంటే ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారరా, గడిచిన వారం మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని పట్ల మనం సుబుద్ధి కలిగి జీవించినప్పుడు ఆయన రక్షణ, ఆయన సహాయం, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క మేలు మనతో నిరంతరము నడిపించేదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోరహు కుమార్ యొక్క ఆశ, కోరహు కుమార్ యొక్క ఆకాంక్ష, కోరహు కుమార్ యొక్క ఆ తృష్ణను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 42వ కీర్తనలో కూడా చాలా వివరంగా రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. ప్రేమిన వారు, ఆ మాటను మనం ధ్యానిస్తూ ఉంటే వారి అంతా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారు. దుప్పి దేనికోసం ఆశపడుతుంది? నీటి వాగుల కొరకు. నీరు ఎక్కడ ఉన్నది? వాటిని తాగాలి. ఆహారం ఎక్కడుంది? వాటిని భుజించాలి. అలాగూ ఆ రీతిగా దేవా నా ప్రాణము నీ సన్నిధిలో గడుపుటకు, నీ కొరకు నా ప్రాణము తృష్ణ కలిగి ఉన్నది, ఆశ కలిగి ఉన్నది. 62వ కీర్తనలో కూడా ఆ మాటను మనం చూడగలం పిల్లరా. ఈ మంచి ఉదయకాలం పిల్ల దేవుని సన్నిధిలో మనం ఆశ కలిగి ఉన్నామా? దేవుని పట్ల మనం ఆశ కలిగి ఉన్నామా? మనం ఎవరి పట్ల ఆశ కలిగి ఉన్నాం? ఆయన సన్నిధిలో శ్రేష్టత్వం ఉన్నది, ఆయన సన్నిధిలో కృప ఉన్నది, ఆయన సన్నిధిలో ఘనత ఉన్నది, ఆయన నమ్మిక ఇచ్చే వారికి ధన్యత ఉన్నది. ఆ శ్రేష్టత్వమును, ఆ కృపను, ఆ యొక్క ఘనతను, ఆ ధన్యతను మనం పొందేవారుగా ఉండాలి అన్నట్లయితే ఆయన సన్నిధిలో మనము కనబడేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుదని పాత నిబంధనలో ఆ మాటలు మనం చూడగలం. ప్రియమైన వారరా, మన జీవితంలో ఆయన యొక్క శ్రేష్టత్వమును మనము సంపూర్ణంగా అనుభవించేవారుగా ఉండాలి. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆ కృపను, ఘనతను, ధన్యతను మనం పొందేవారుగా ఉండాలన్నట్లయితే కనీసం 2 గంటల సేపు అయినా మనం సంపూర్ణంగా గడిపేవారుగా ఉండాలి. ఆలోచన చేద్దాం. అనవసరమైనటువంటి కార్యాలకు, అనవసరమైనటువంటి పరిస్థితులకు, అనవసరమైనటువంటి మాటలకు మన సమయాన్ని మనం వృధా చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి మనము ఆయన సమయాన్ని మనం ఆయనకు సంపూర్ణంగా కేటాయించడం లేదు. అందును బట్టి మనం కోల్పోతున్నది ఏమని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మనం పొందే శ్రేష్టత్వాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం, ఆ కృపను పోగొట్టుకుంటూ ఉన్నాం, ఆ ఘనతను పోగొట్టుకుంటూ ఉన్నాం, ధన్యతను కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆలోచన చేద్దాం. ప్రేమైన వాళ్ళ ఆయన సన్నిధిలో
శ్రేష్టత్వం ఉన్నది, ఆయన సన్నిధిలో కృప ఉన్నది, ఘనత ఉన్నది. నమ్మిక ఇచ్చు వారి, ఆయన పట్ల నమ్మకము కలిగిన వారి, ఆయన అందరూ నమ్మిక ఇచ్చు వారికి ధన్యత ఉన్నదనే మాట మనం చూస్తున్నప్పుడు ధన్యత, ఆ కృప, ఆ శ్రేష్టత్వం, ఆ యొక్క ఘనతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో మనం సంపూర్ణంగా గడపకపోయినా కూడా మన పట్ల సంపూర్ణమైనటువంటి కృప కలిగి మన ప్రభువు ఉన్నాడు. ఇంకా మనం పాత నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పట్ల ఆయన తాళిమి కలిగి ఉన్నాడు అనే మాట మనం చూడగలం. ఎందు నిమిత్తమై ఆయన సన్నిధిలో మనము గడపాలని, ఆయన సన్నిధిలో మనం నివసించాలని, ఆ శ్రేష్టత్వమును మనము పొందాలని, ఆ ధన్యతను మనం పొందాలని మన పట్ల తాళిమి కలిగి ఉన్నారు మన ప్రభు. ఆ తాళిమి కలిగి ఉన్నటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వారా, ఆయన సన్నిధిని మనం సంపూర్ణంగా అనుభవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన పట్ల మనం ఆయన హత్తుకొని ఆడుకొని మనం జీవిస్తామో ప్రతి విషయంలో మనకి ఏమున్నది? మేలే ఉన్నది. క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరతలో తీర్చబడను. ఆయనలో ఉన్నటువంటి వారికి ఏ మేలును పొదువై ఉన్నదని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. మొదట మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికేవారుగా ఉండాలి. ఇక్కడ మనం ఆ మాటలు మనం చూస్తున్నాం. చూడండి, నీ యొక్క నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎందును బట్టి ఆయన ఎవరు ధన్యులుగా పిలువబడినటువంటి వారు? ఆయన అందరి నమ్మకము కలిగినటువంటి వారు, ఆయన రాజ్యాన్ని వెదికేవారు, ఆయన నీతిని వెదికేవారు, ఆయన సన్నిధిని కనబడేవారు. ప్రియమైన వారా, ఆయన సన్నిధిని మనం ఎంతగా అనుభవిస్తున్నా, ఆయనను మనం ఎంతగా పొందుతున్నా, మనము కోరహు కుమారుల వలె ఆశ కలిగి ఉన్నామా? ఆ శ్రేష్టత్వమును పొందేవారుగా ఉన్నామా? ఆ కృపను మనం పొందేవారుగా ఉన్నామా? ఆ ఘనతను మనం పొందేవారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఒకవేళ లేకపోయి ఉన్నట్లయితే ఆయన సన్నిధిని కనబడుటకు మనము గౌరవ కుమారుల వలె ఆశ కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల మీద మనం ఆశపడితే అది వ్యర్థమే. ఈ లోకంలో సమస్తము వ్యర్థమని ప్రసంగి రాశారు. లోకంలో ఏమైనా ప్రయోజనం కలిగింది ఉందా అంటే ఏమీ లేదు. మీకా గ్రంథంలో 6:13 మాత్రం ఉంది. ఏమిటది? ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియమైన వారు, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. వీటిని మనం అనుసరించాలి. అనవసరమైనటువంటి వాటిని మనం అనుసరిస్తూ ఉంటాం. మన దేవుడు కోరుకునేది ఆయన సన్నిధిలో మనము గడపాలని, ఆయన శ్రేష్టత్వమును పొందాలని. ఈ లోకంలో శ్రేష్టత్వమైనటువంటిది, ఉత్తమమైనది ఏమైనా ఉందంటే మనం అనుభవించేది ఒకటి లేదు. అది మరి ఏమిటి? అక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వారా, మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడుటకు మనం ఆశ కలిగిన వారుగా ఉండాలి. ఆయన సన్నిధిని మనము ఆ ధన్యతను పొందుటకు ఆశపడే వారుగా ఉండాలి. రెండవది మనం చూస్తున్నాం ఈ మాటలు చివరిగా, న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుడని యెహోవా ఎదుట ప్రవర్తించుటయు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వారా, మన ఆత్మీయ జీవితంలో, రక్షణ పొందినటువంటి మన జీవితంలో ఆయన సన్నిధి పట్ల ఆశ ఉండాలి. ఆశలో ఏముండదని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. వీటన్నిటిని మన జీవితంలో మనం సాధనగా చేసుకొని ప్రతిదినం మనం జీవించాలి.
ఇది దేవుడు మనల్ని అడిగేది. మనం ఇచ్చే ఆభరణాలు కాదు, కానుకలు కాదు, మనం ఇచ్చే ఆస్తులు పాస్తులు ఏమి కాదు, కానీ మనలో కోరుకునేది మన ప్రభు ఆయన సన్నిధిలో గడపాలని. రెండవది, న్యాయముగా నడుచుకొని దీన మనసు కలిగి ప్రేమించేవారుగా, న్యాయముగా నీతి నిజాయితీ కలిగి జీవించాలని మన ప్రభు కోరుకుంటున్నారు. ప్రేమిన వల్ల ఈ మాటలు మనం ముగించుకుందాం. మన జీవితంలో మనం ఎంత దేవునికి మన ప్రాధాన్యత ఇస్తున్నాం, మనం ఎంతగా దేవుని వాక్యాన్ని చదివి గ్రహించి వాటిని సాధన చేస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. కౌరవ కుమారులకు ఆశ, దేవుని యొక్క ఆశ ఈ లోకంలో ఉత్తమమైనటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. కౌరవ కుమారుల వల్ల మనము కూడా ఆ మేలును పొందేవారుగా, దేవునికి ఇష్టమైనటువంటి ఆ ఉత్తమమైనటువంటి ఆ మార్గంలో మనం అనుసరించేవారుగా దేవుడు నడిపించుగాక. దేవుడు చిన్నతనమును దీవించుగాక. ప్రార్థన చేసుకుని కొరికి మనం నిర్మించుకున్నాం. చివరిగా బాబు ప్రార్థన.